'నువ్వే కావాలి' సినిమాలో సిరివెన్నెల గారు ప్రేమ మీద ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటే 'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి'. అయితే ఈ పాటకి సంగీతం అందించింది కోటి గారు, గానం చేసింది గోపికా పూర్ణిమ గారు, శ్రీరామ్ ప్రభు గారు. సో ఈరోజు మనము పాటలో ఉండేటువంటి పల్లవి, చరణం 1, చరణం 2లో ఉండేటువంటి ఇన్ డెప్త్ అర్థం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ముందుగా పల్లవిలో వచ్చేటువంటి లైన్స్ ఏంటో చూద్దాము. 'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి'. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన. సో దీంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే ప్రేమలో పడిన ఒక ప్రేమికుడి మానసిక స్థితిని ఈ పల్లవి అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. తాను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన పక్కనే ప్రియురాలు ఉన్నట్లు ఒక భ్రమ, ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. నా నీడ కూడా నాలా కాకుండా నీలానే కనిపిస్తుంది. ఇదేలాంటి ఇంద్రజాలం గారడి అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ ప్రేమలో తను ఎంతగా లీనమైపోయాడంటే నా ఉనికిని నేను కోల్పోయి పూర్తిగా నీలా మారిపోయానా కనీసం పేరుకైనా నేను మిగలలేదా అని ప్రశ్నించుకుంటున్నాడు. తనలో జరుగుతున్న ఈ పెనుమార్పును చూసి మనసుని ఇంతలా కట్టేసే ఈ తీయని అనుభూతి పేరే ప్రేమ అంటారా అని ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాడు. ఇక మొదటి చరణానికి వెళ్తే నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చే తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటున. సో దీంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ ప్రకృతిలోని ప్రతి అందం అతనికి తన ప్రియురాలిచే గుర్తొస్తుంది. రాత్రివేళ నిద్రను సైతం దూరం చేస్తూ తాకిన మల్లెల గాలి నేనెవరిని అని అడిగితే ఆ పరిమళం నువ్వే కదా అని సమాధానం ఇస్తున్నాడు. వెన్నెల కంటే ఎంతో చల్లగా తన అనుభూతిని చెందుతున్న చిరునవ్వు, ఆ సంతోషం కూడా ఆమెదేనని నమ్ముతున్నాడు. భౌతికంగా ఆమె కళ్ళ ముందు లేకపోయినా ఆమె తనతోనే ఉందని నమ్మకంతో మనసు ఉంది. చుట్టుపక్కల ఎవరు మాట్లాడుకుంటున్నా ఎవరో ఒకరిని పిలుస్తున్నా అది ఆమె తనను పిలుస్తున్నట్లే భ్రమిస్తున్నాడు. నా గుండె లోతుల్లో జరుగుతున్న ఈ అల్లరి నాకు లభిస్తున్న ఈ ప్రశాంతత ప్రేమ లేక ఇదే ఏదైనా మాయన నీకైనా తెలుసా అంటూ తన ప్రేమ తీవ్రతను వ్యక్తపరుస్తున్నాడు ప్రియురాలికి. ఇక రెండో చరణంలోకి వచ్చేస్తే కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగిసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనది ఈ వింత ఎవరి చలువ ఈ గిలిగింత నాలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమీ చేస్తున్నా పరాకే అడుగడుగున. దీంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే ఈ చరణంలో ప్రేమికుడు నిరీక్షణ ఆరాటం కనిపిస్తున్నాయి. కొండలపై నుంచి ఉరకలేస్తూ వచ్చే తుంటరి సెలయేరుతో తనతో నీ ప్రియురాలు కూడా నీకోసం ఇలాగే పరుగున వస్తుంది అని చెప్పినట్లు భావిస్తున్నాడు. అలాగే తన గుండెల్లో నుంచి వేగంగా వచ్చే ప్రతి ఊపిరి కూడా నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అనే సందేశాన్ని ఆమెకి మోసుకెళ్తుంది. తన మనసు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతుందో అతనికి అర్థం కావడం లేదు. తమ ఇద్దరికీ తెలియని ఈ కొత్త వింత మనసుని తాకుతున్న ఈ తీపి గిలిగింత ఎవరి వల్ల కలగయో కదా అనుకుంటున్నాడు. చివరిగా తన మనసులోని సందేహాన్ని బయటపెడుతూ నేనేం చేసినా నీ ఆలోచనలో పడి అడుగడుగునా పరధ్యానంలో మునిగిపోతున్నాను. మరి నాలాగే నీకు కూడా అనిపిస్తుందా చెలి అని ఎంతో సున్నితంగా అడుగుతున్నాడన్నమాట. నిజంగా ఒక ప్రేమికుడు పడేటువంటి తపన గురించి చాలా గొప్పగా రాశారు కదా సిరివెన్నెల గారు.